అడుగుల బంధం పార్ట్ 29 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణ గారు వీడెవడో చిన్ని అక్కతో పరిచయం చేసుకొని అలాంటి వీడియోలు పంపిస్తున్నాడు అని చెప్పింది శ్రావణి ఒక రకంగా తల ఉంచుకొని. ఎలాంటి వీడియోలు అన్నాడు కృష్ణవర్మ. అంటే అతని బాడీ ఎక్స్పోజింగ్ లేక ఏమిటి అన్నాడు. కానీ శ్రావణి ముఖంలో విషయం చూసి ఆ వీడియోలేంటో అర్థమయ్యే కావాలని అడుగుతున్నాడు. ఎంతైనా కృష్ణవర్మ కదా. అదేనండి, అబ్బా బిఎఫ్ వీడియోస్ అని నోట్లో ఏదో చేదు పెట్టుకున్నట్లు అసహ్యంగా పెట్టి ముఖం చెప్పేసింది శ్రావణి. అయితే నన్ను కూడా పంపమంటావా ఏమిటి వీడియోలు నీకు అన్నాడు సీరియస్గా ముఖం పెట్టుకొని. లోపల నవ్వుకుంటూ కృష్ణవర్మ. తమాషాగా ఉందా కృష్ణవర్మ గారు? అలాంటివి నేను పంపనని మిమ్మల్ని అడుగుతానా? నేను వెళ్ళి వస్తా అంటూ పైకి లేచింది శ్రావణి కోపంగా. నీలో ఆ కోపాన్ని చూడాలని నాకు అదొక రకమైన ఆనందం. అది కూడా ఎక్కువసేపు కాదు సుమా అంటూ కూర్చోండి, అసలు విషయం చూద్దాం అన్నాడు కృష్ణవర్మ గంభీరంగా. ఫోన్లో అతని డీటెయిల్స్ చూపించింది శ్రావణి. ఆ డీటెయిల్స్ ల్యాప్టాప్లోకి పంపించి తనకు తెలిసిన విధంలో వివరాలు చూస్తున్నాడు కృష్ణవర్మ. వీడు అమెరికాలో లేడు, ఫస్ట్ పాయింట్. వీడు రిచ్ ఫ్యామిలీ కానీ పని పాట లేనివాడు. చూడు వాడికి అంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు అని అందరినీ చూపించాడు కృష్ణవర్మ. అలా ఎలా ఫోన్లోనే ఫ్రెండ్స్ అయిపోతారు? అసలు దగ్గరున్న మనిషిని నమ్మడానికే భయంగా ఉంటుందే అన్నది శ్రావణి. అవును, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మడం లేదు కదా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. చూడండి, నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఈ విషయం అనేది మామూలు విషయం కాదు. మా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అయినా ఇటువంటి వీడియోలు పంపించాల్సిన అవసరం ఏముంటుంది అతనికి అన్నది శ్రావణి. భలే దానివి శ్రావణి. అందరూ ఫ్రాంక్గా ప్రేమించరు. కలకాలం వారితో కలిసి ఉండాలి అని మనసు కోసం ప్రేమించిన వారి ప్రేమ వేరుగా ఉంటుంది. అదే అందాన్ని సొంతం చేసుకోవాలి అనుకునే వారి ప్రేమ వేరే విధంగా ఉంటుంది. అందుకే వాడు ఈ రూట్లోకి వచ్చాడు. అయినా మీ అక్క అంత తొందరగా అతనికి ఫ్రెండ్ ఎలా అయిపోయిందో అర్థం కావడం లేదు నాకు. ఆ రాకేష్ని ప్రేమించానని అదొక గోల ఉంది కదా, అది పూర్తిగా మాసిపోకుండానే ఈ గోలేమిటి మళ్ళీ అన్నాడు సీరియస్గా. నీకేం తెలుస్తుందిలే, అందరూ ఒకేలాగా ఉండరు కదా. నిజమే అన్నాడు కృష్ణవర్మ ఆలోచిస్తూ. సీరియస్గా ఉంది శ్రావణి. ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అలా వేయడానికి అసభ్యకరమైన పదజాలం వాడతారు. సహజంగా వయసు చేసే అల్లరి వ్యామోహంలో పడినవారు అటువంటి వారు మెసేజ్ పెట్టగానే స్పందిస్తారు కదా. వారి స్పందనని ఆసక్తిని గమనించి ఫాలో అవుతారు. ఇలాంటి దొంగలు ఇక ఇటువంటి వీడియోలు చూడమని ప్రేరేపించేది ఎందుకు అంటే వారిద్దరూ ఎక్కడో ఒక చోట కలుస్తారు. చెప్పాలంటే ఇవన్నీ చూసిన నాలెడ్జ్ బుర్రలో ఎక్కిపోయి ఒక పక్కన ఉండదు కదా మనసు. ఆ వ్యామోహం అనేది మైమరపుకు గురి చేసి ఆ అమ్మాయి మనసు బలహీనపడి లొంగిపోయే విధంగా ఉంటుంది. ఆ అమ్మాయి మానసికంగా దిగజారడానికి ముందే ప్రయత్నాలు చేసి అనుకూలంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాను రమ్మని అలా మెసేజ్లు పెడతారు. ఇది అట్లాంటి వాళ్ళ ప్లాను. వీడు ముదురు, వీడి దగ్గర కోట్ల ఆస్తి ఉంది, పని పాట ఏమీ లేదు. మొదటి నుండి గాలివాడిలాగానే కనిపిస్తున్నాడు. వీడి ట్రాప్లో చిక్కుకుంది అంటే పైగా వాళ్ళు ఇచ్చుకున్న మెసేజ్లు చూస్తుంటే త్వరలో వీళ్ళిద్దరూ కలిసే అవకాశాలు ఉన్నాయి అని అతను డీటెయిల్స్ మొత్తం కనిపెట్టేశాడు కృష్ణవర్మ. ఇప్పుడేం చేయాలి అంటూ బాధగా అడిగింది శ్రావణి. చేయాల్సిందే చేయాలి. మీ గీతిక అక్క ఒక్కతే బయటకు వెళ్ళడం ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అది నిజమే కదా అన్నాడు కృష్ణవర్మ. అవును
అన్నది శ్రావణి. అయితే ఇంట్లో ఉన్నది చిన్నదానివి నువ్వు, నీ మీద మీ ఇంట్లో వాళ్ళకి నమ్మకం కాబట్టి నిన్ను బతిమాలి అడుగు బయటకు వేయడానికి ఆలోచన చేస్తుంది. అలాంటి విషయం వచ్చినప్పుడు నువ్వు నాకు వెంటనే మెసేజ్ పెట్టాలి. వారిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకుంటాను నేను అన్నారు కృష్ణవర్మ. నాకు చాలా భయంగా ఉంది. పెద్ద బావతో చెప్పాలి అనుకున్నాను, కానీ ఎందుకనో మీతోనే షేర్ చేసుకోవాలి అనిపించింది. ఏం జరుగుతుందో చిన్ని అక్క జీవితంలో అని బాధగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి. ఇంత మంచి మనసున్న అమ్మాయికి అక్క అలా ఎలా ఉందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు కృష్ణవర్మ. చూడు శ్రావణి, ఇక్కడ వారు కలుసుకోవాలంటే ముఖ్యమైన హోటల్స్ 4 ఉన్నాయి. అందరూ మనకు తెలిసిన వాళ్ళు. ఇక్కడే వారు కలవాలి అనుకుంటే మాత్రం గట్టి నిర్ణయం తీసుకుందాం అన్నారు కృష్ణవర్మ. అలా చేస్తే విషయం బయటకొచ్చి మా అక్క పరువు, మా కుటుంబం పరువు పోతుంది అని అన్నది భయంగా శ్రావణి. అవును, అయితే రహస్యంగానే చేద్దాం, భయపడకు. ఏ విషయం గురించైనా నీ సలహా తీసుకొనిదే నేను ఏ పని చేయను, సరేనా? అలాగే నువ్వు నా సలహా తీసుకోకుండా ఏ విషయాల్లోకి వెళ్ళకు, ప్రమాదం. ఇటువంటివి ఒక్కోసారి తప్పు చేసే వాళ్ళను పక్కన పెట్టి పక్కన వాళ్ళను బుక్ చేస్తూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండు అని చెప్పకనే చెప్పాడు కృష్ణవర్మ. మంచి చెడ్డ. థ్యాంక్ యూ కృష్ణ గారు. రేపు మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు చిన్ని అక్కను చూడడానికి, లాయర్ విశ్వనాథ్ గారి అబ్బాయి అని చెప్పింది శ్రావణి. నాకు తెలుసు, నిన్న మీ నానమ్మ మాటల్లో నేను విన్నాను. వాళ్ళది మంచి కుటుంబమే, రాకేష్ అంటే ఇష్టం లేదు అని చెప్పేసిందంట కదా మీ అక్క అన్నాడు కృష్ణవర్మ. వచ్చే పెళ్లి వాళ్ళు మంచివాళ్లే, కానీ చిన్ని అక్క ఒప్పుకోవాలి కదా అంటూ బాధపడింది శ్రావణి. అందరి గురించి నువ్వే ఆలోచించి దిగులు పడకు శ్రావణి. నీలా మంచి మనసు ఉన్న వారికి ఎటువంటి బాధ తప్పదు అనుకో, కానీ నీకు నేనున్నాను అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. కష్టంలో సుఖంలో తోడుగా ఉంటాను. పెళ్ళి కాకముందే నీకు మాట ఇస్తున్నాను, సరేనా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. నాకేమో అదేదో వీడియోలని గుర్తు చేశావు, అల్లరి రెక్కెత్తించావు. ఇక్కడ చూస్తే నా రూమ్లోకి వచ్చేసావు. ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేస్తే అన్నాడు కృష్ణవర్మ. పక్కపక్క నవ్వింది శ్రావణి. నా కృష్ణయ్య ఎప్పుడు నాతోనే ఉంటాడు. చెయ్యి వేశారో ఎవరైనా అయిపోయారు. వాళ్ళు మా కృష్ణయ్య చేతిలో మామూలు వాడు కాదు నా కృష్ణయ్య అంటూ నవ్వింది శ్రావణి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పేషెంట్ వచ్చి ఉంటారు. ఓకే శ్రావణి, ఈ విషయంలో నువ్వేం భయపడకు, మనం కరెక్ట్ చేద్దాం, ఓకేనా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఓకే డాక్టర్ కృష్ణవర్మ గారు, యు ఆర్ సో గుడ్ బాయ్ అంటూ నవ్వుతూ వెళ్ళింది శ్రావణి. ఇంత మంచి మనసున్న అమ్మాయిని నా జీవితంలో పరిచయం చేశావు కృష్ణ. నువ్వు నాకెప్పుడు తోడుగానే ఉన్నావు. అమ్మగా, నాన్నగా, చెల్లిగా అనుకుంటున్న కృష్ణవర్మ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కదిలింది. వాళ్ళమ్మ గుర్తొచ్చినా, తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినా కృష్ణవర్మలో కళ్ళల్లో కన్నీళ్లుంటాయి. శ్రావణి ఇంటికెళ్ళింది. శ్రావణి అంటూ గీతిక ఎదురొచ్చింది నవ్వుతూ. ఏమిటి, ఏదో ఆనందంగా ఉంది అక్క అనుకుంది శ్రావణి భయంగా. శ్రావణి, ఎల్లుండి మా బెస్ట్ ఫ్రెండ్ అంకిత లేదు, దాని బర్త్డే ఫంక్షన్ హోటల్ మానసాకి రమ్మని చెప్పింది. నన్ను ఒక్కదాన్ని పంపించరు. నువ్వు కూడా నాకు తోడురా. నువ్వు కాలేజ్కి వెళ్ళి వచ్చేలోకి నేను అక్కడ ఉంటాను. నీకు నెంబర్ ఇస్తాను, వచ్చేయి, ఇద్దరం కలిసి వచ్చేద్దాం, సరేనా అన్నది గీతిక అత్యుత్సాహంతో. ఓహో, హోటల్ మానసలో కలుసుకుందామనుకున్నారు కాబోలు. నేను కూడా అక్కడే ఉంటాను. అక్క అంకితక్క పుట్టినరోజు అంటే నేను కూడా ఉండొచ్చు కదా అన్నది నవ్వుతూ శ్రావణి. ఎందుకు లేవే, ఫ్రెండ్వి కదా, చాలా రోజుల తర్వాత కలుసుకుంటాము, ఏవేవో మాట్లాడుకుంటావు. చెల్లెలివి నువ్వుంటే బాగోదు కదా అన్నది నవ్వుతూ గీతిక. అంతా అమ్మాయిలే కదా, కావాలంటే నేను దూరంగా కూర్చుంటాను కదా
అన్నది శ్రావణి మళ్ళీ నవ్వుతూ. అయ్యో రామా, అవన్నీ నీకెందుకు? అసలు డాక్టర్ కోర్స్ అంటే ఎంత కష్టమైన కోర్స్ నువ్వు తీసుకున్నది. ఒక్కరోజు ఆబ్సెంట్ ఎందుకు? నా వల్ల నీకు నానమ్మ అందరూ ఏమంటారు? నన్ను చెప్పు. మా బుజ్జి కదూ, మా తల్లి కదూ, మా అమ్మ కదూ, మా బంగారం ఒప్పుకుంటుంది అని గీతిక అంటుంటే చాలా ఏళ్ల తర్వాత గీతిక అలా మాట్లాడేసరికి శ్రావణికి సంతోషంగా నవ్వొచ్చేసింది. శ్రావణి నవ్వేసరికి ఒప్పుకుంది అంటూ నవ్వేసింది గీతిక. నేను ఒప్పుకోవడం కాదు, నిన్ను ఎక్కడ ఎలా ఉంచాలో, ఎంత కంట్రోల్ చేయాలో నాకు తెలుసక్క. మీ అందరికన్నా చిన్నదాన్ని అయినా నాకు ఎందుకు తెలీదు? మా కృష్ణయ్య నాకు ఆ తెలివి ఇచ్చాడు. కృష్ణయ్య, ఇక ఇంట్లో జరిగే విషయాలకు నువ్వే రక్ష, నాకు తోడుగా ఉండాలి, నాకు ధైర్యాన్ని ఇవ్వాలి అని మనసులో కృష్ణుని ప్రార్థించుకుంది శ్రావణి. ఏమిటి మీ అక్క చెల్లెలు గుసగుసలు అన్నారు దుర్గమ్మ గారు. ఏముంటుంది అత్తయ్య గారు, రేపు పెళ్లి చూపులకి వస్తున్నారు కదా, గీతికకు ఆ విషయాలే చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారు నా బంగారు తల్లులు అన్నారు దేవిక గారు మురిసిపోతూ. నీ అంత తిక్కదానికి ఇంతమంది పిల్లలు, వీళ్ళందరినీ ఎలా సరిగ్గా దారిలో ఉంచి పెంచుతారు? నువ్వు అలా అయోమయంగా ఉంటే అని తిట్టుకున్నారు మనసులో దుర్గమ్మ గారు కోడల్ని ముచ్చటగా. నేను ఈ రాత్రికి పైన పడుకుంటాను, నానమ్మకు చెప్పవా? రేపు పెళ్లి చూపులు కదా, నాకు కింద నిద్ర పట్టడం లేదు, నా కళ్ళు బాగోకపోతే ఏమనుకుంటారు పెళ్లివాళ్ళు అన్నది గీతిక శ్రావణితో. అబ్బో, చాలా మంచి ఆలోచన చేశావు అక్క అని మనసులో అనుకొని, నానమ్మ నేను అక్క ఒకే గదిలో పడుకుంటాము సరేనా అన్నది శ్రావణి. వద్దు వద్దు, నువ్వు చదువుకుంటావు కదా, నీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటున్న గీతిక వైపు చూసి శ్రావణి వల్ల నానమ్మ వైపు చూసి కన్ను కొట్టింది. ఏమీ అక్కర్లేదు, గీతిక నా దగ్గరే పడుకుంటుంది, నువ్వు నీ గదిలో పడుకో అని శ్రావణిని కసిరినట్లుగా మాట్లాడారు కావాలని దుర్గమ్మ గారు. ఇంతలో రాజా వస్తే దుర్గమ్మ గారు, ఇటు రారా మనవడా, నా దగ్గర కాసేపు కూర్చొని మాటలు చెప్పు, ఎంత ముచ్చటగా ఉంటాడో నా మనవడు అని కాసేపు దగ్గర కూర్చోబెట్టుకొని ముచ్చట్లు ఆడారు. మనవడితో అత్తయ్య గారి ప్రాణమంతా మనవడి మీదే ఉంటుంది అనుకొని నవ్వుకుంది దేవిక. నిజానికి దుర్గమ్మ గారికి ఆ ఇంటి మీద ప్రాణం ఉంటుంది. ప్రతి ఒక్కరి బరువు బాధ్యత ఆమె గుండెల్లో ఉంటాయి. పైకి గడుసుగా కనిపించిన లోపల అమృతమే దాగిన దుర్గమ్మ గారి మనసు ఆ దుర్గమ్మకే తెలుసు. గీతిక హోటల్కి వెళ్తుందా, శ్రావణి కృష్ణ ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.